దీపోభవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా అనంత జగద్గురు పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి నా యొక్క అనంత కోటి ఆత్మప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో తీన్ జగద్గురు పత్రిజీ వారిచే మరి జరపబడుతున్నటువంటి ఈ అపో దీపోభవ అని ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం ఒక చక్కటి కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి అనే కాన్సెప్ట్ కి సంబంధించిన అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందివ్వడానికి మనం చేసి ఉన్నారు శ్రీదేవి మేడం గారు రాయచోటి నుంచి. మరి మేడం 3 ఇయర్స్ అయింది ధ్యానంలోకి వచ్చి. మేడం తటవర్తి రాజ్యలక్ష్మి మేడము, తర్వాత తటవర్తి వీరరాఘవరావు సార్ దంపతుల యొక్క జూమ్ ద్వారా మేడం ధ్యానంలోకి రావడం జరిగింది. అక్కడ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, అలాగే పత్రి సార్ ద్వారా అందుకున్నటువంటి జ్ఞానాన్ని మేడం ఆ పత్రి సార్ యొక్క లక్ష్య సాధనలో భాగంగా చక్కగా క్లాసెస్ చెప్తూ ఆ జ్ఞానాన్ని వారి యొక్క సేవలు అందిస్తారు. మరి ఆలస్యం చేయకుండా మేడం గారిని హృదయపూర్వకంగా మన యొక్క జూమ్ వేదిక మీదకు ఆహ్వానించుకున్నాం ఫ్రెండ్స్. హార్ట్లీ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఆత్మ ప్రణామాలు మేడం. మీకు మీ జూమ్ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. మరి మన జగద్గురు పత్రిజీ గురు దంపతులకు ఆత్మ ప్రణామాలు జరుపుకుంటూ, అలాగే భీమవరం గ్రాండ్ మాస్టర్స్ వీరరాఘవరావు సార్ గారికి, రాజలక్ష్మి అమ్మ గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. నేను ధ్యానంలోకి వచ్చి 3వ సంవత్సరం జరుగుతున్నది. మరి నేను తత్వసారు జూమ్ లో జాయిన్ అవుతూ భీమవరానికి పుణ్యక్షేత్రాల్లో ధ్యానం పెట్టినప్పుడు అక్కడికి కూడా నేను అటెండ్ అవుతూ మెల్లిమెల్లిగా ఈ జ్ఞానాన్ని ఏంటి సరైన సాధన చేస్తూ ఈ జ్ఞానాన్ని నేను నా నా స్థితిలో నేను పొందుతూ ఉన్నాను నేను చెప్పుకోవచ్చు. నేను కొత్తగానే అంటే నేను అంత జ్ఞానము నా స్థితి వరకు నేను చెప్పగలుగుతాను. మరి అది విషయం అయితే, మరి ఈరోజు సందేశం విషయానికి వచ్చే రాజలక్ష్మి అమ్మ, తటవర్తి రాజలక్ష్మి అమ్మ చెప్పిన సందేశం ధ్యానంలోకి వచ్చాక ఏ విధంగా ఉండాలి అన్నది ఈరోజు సందేశం. ఆ అంశం గురించి మనము తెలుసుకుందాము. మరి ధ్యానంలోకి వచ్చాక ఏ విధంగా ఉండాలి అన్నది అంటే, మనము ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నాము, ధ్యానంలోకి వచ్చాక ఏ విధంగా ఉండాలి అన్నది మనము తెలుసుకుందాం. ధ్యానంలోకి వచ్చాక మన ధ్యానంలోకి రాకముందు మన జీవితం అస్తవ్యస్తంగా ఉంది. మనం దేహం అనుకుంటూ ప్రపంచంలో ఉన్న చూసినవన్నీ శాశ్వతం అనుకుంటూ అవే అని మన మనసు ఎప్పుడు అలాగనే మానవులుగా ఉన్నది. ఎప్పుడైతే మనము ధ్యానంలోకి వచ్చామో మనం దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నామో, అప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాక ఏ విధంగా ఉండాలి అని ఒక సద్గురువుల దగ్గర ఈ సాంగత్యం చేస్తూ సాధన చేస్తూ ఈ విషయాలన్నీ మనము తెలుసుకుంటున్నాం. ఈ ఈ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలన్నీ మనము తెలుసుకుంటున్నాం అన్నమాట. మరి ఈ సాధన చేయకపోతే, ఈ జ్ఞానం లేకపోతే మన జీవితము అస్తవ్యస్తంగానే ఉంటుంది. ఇప్పుడు మనం సరికాని ధ్యానాలు చేస్తూ మనం చేసిందే కరెక్ట్, మనం చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే సరైన ధ్యానం చేస్తామో మన జీవితాన్ని, మన ప్రవర్తనను, మన గుణాలను, మన ఆలోచనలను త్రికరణశుద్ధిగా పాటించగలుగుతాము. వాటన్నిటినీ కూడా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాము. ఎప్పుడు అంటే సరైన సాధన చేసినప్పుడే అని మనం తెలుసుకోవచ్చు అని మనముగా మనలో నుండి తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని మనము సద్గురువుల దగ్గరనే మనము తెలుసుకోగలుగుతాము. అంటే సత్యమే బోధిస్తున్న వారి నుండే మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా తెలుస్తాయి అంటే, ఈ వేదాల ద్వారా, శాస్త్రాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా మనకు ఇవన్నీ కూడా సద్గురువులు మనకు బోధిస్తున్నారు. మరి ఇవన్నీ శాస్త్రాలు, వేదాలు మనమే కాకుండా పూర్వకాలం నుండి కూడా మన దేశస్తులే కాకుండా ఇతర దేశస్తులు కూడా వీటినన్నిటినీ ప్రామాణికంగా తీసుకునేవాళ్ళు. ఎందుకు అంటే జీవన విధానం, సత్యం, ధర్మం గురించి ఈ శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు మాత్రమే తెలియజేస్తాయి. కాబట్టి వీటి నుండే మన నాగరికత,
ప్రతి ఒక్క విషయం కూడా మనం ఎవరు అన్న విషయాలు కూడా భగవంతుడు అంటే ఎవరు, సృష్టి అంటే ఏంటి, నియమాలు ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, వీటన్నిటికి కూడా ఈ ఉపనిషత్తుల ద్వారా శాస్త్రాల ద్వారా మన గురువులు మనకు బోధిస్తేనే మనకు తెలిసింది. లేకపోతే మనకి ఇన్ని విషయాలు మనకు తెలియదు. మరి అట్టి ఉపనిషత్తులు సారమే భగవద్గీత. ఉపనిషత్తులు వేదాల సారమే భగవద్గీత. అందుకే శ్రీకృష్ణ భగవంతుడి నోట ఈ భగవద్గీత పలకబడింది. కాబట్టి ఈ భగవద్గీత మన భారతదేశంలో ఎంతో ప్రామాణికంగా తీసుకుంటాము. భగవద్గీతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటామన్నమాట. ఈ భగవద్గీత ధర్మాన్ని, సత్యాన్ని తెలియజేస్తుంది. ఇది ఈ ఈ సార ఈ ఈ భగవద్గీత సారమే ఉపనిషత్తుల నుండే మనకు చెప్పబడింది అని కూడా మనకు మన గురువులు మనకు బోధిస్తున్నారు. అది భగవద్గీత ఎక్కడి నుంచే రాలేదు, వీటన్నిటి సారమే భగవద్గీత. ఇది ధర్మాన్ని తెలియజేస్తున్నది మనము. కాబట్టి ఈ భగవద్గీతకే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి. వాటినే ప్రాధాన్యకంగా మన పూర్వీకులు కానింటి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రాముఖ్యతనిస్తూ మనము ఆచరణలో పెట్టుకుంటూ వస్తున్నారనమాట. వాటి ద్వారానే మనకు ఈ జ్ఞానాన్ని మనకు తెలియజేస్తున్నారు గురువులు. మరి ఇప్పుడు మనం ప్రాపంచికంలో ఉన్నాము. ప్రాపంచికంలో ఉంటూ ఎంతో సంపాదిస్తుంటాం, ఎంతో చదువుకుంటాం, ఉద్యోగాలు చేస్తాం, ఎన్నో ఉంటాయి, సంపాదించుకుంటూ ఉంటాము. కానీ అవన్నీ నేను సంపాదించిన నా తెలివితేటలే అని అనుకుంటూ ఉంటాము. ఇవన్నీ కూడా నేనే సంపాదించిన, నేనే చదువుకున్నా, నేనే గొప్పగా ఏదైనా కూడా పొందినాను అని చెప్పుకుంటూ ఉంటాము. అంటే ఇవన్నీ కూడా మనము ప్రాపంచిక తెలివితేటలే. ఇవన్నీ ఈ దేహానికి, ప్రపంచంలో ఉన్న విషయాల పట్ల మనకు వచ్చే జ్ఞానం. అది ప్రాపంచిక తెలివితేటలే గాని జ్ఞానం కాదు అని పత్రిజీ గురువు గారు చెప్పడం జరిగింది. అంటే ఎలా జ్ఞానము అంటే, గురువు ఏం చెప్తున్నాడు, పత్రిజీ గురువు అంటే గురువు గారు ఏం చెప్తున్నారు అంటే, ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే మోక్షం, మోక్షం వల్లనే ముక్తి అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా మనం ఎప్పుడు తెలుస్తాయి అంటే, శ్వాస మీద ధ్యానం చేసి ఆత్మతో అనుభవం పొందినప్పుడే మనకు ఇవి అర్థం అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ మనం ఎప్పుడు దేహం కాదు ఆత్మ అని ఎప్పుడైతే అనుకుంటామో, నాకు అవసరమైనవి ఈ ప్రపంచంలోటివి కాదు, అవంతా కూడా ప్రాపంచిక తెలివితేటలే, నేను జ్ఞానం పొందాలి అంటే ధ్యానం చేయవలసిందే. అది ఒక పత్రిజీ గురువు ద్వారా, ఒక సద్గురువుల ద్వారా మనకు ఇది అవగాహనకు వచ్చింది అనమాట. కాబట్టి మనం జ్ఞానం పొందాలన్నా, మోక్షముక్తి పొందాలన్నా, ఏది పొందాలన్నా కూడా ధ్యానం చేయవలసిందే. ఇదే మన ఆత్మకు సంబంధించింది. ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ మనం ఆనందంగా దుఃఖరాహిత జన్మ లేని స్థితిని పొందాలి అంటే జ్ఞానం పొందవలసిందే అన్నది మనకు అర్థమవుతుంది అనమాట. ఎంత సంపాదించుకున్న ఈ ప్రాపంచకంలో తెలివితేటలకు ఇంకా అహంకారం పెరిగి, గర్వం పెరిగి మనము దుఃఖంలో ఉంటాము కానీ ఆనందంగా జీవించలేము. సుఖపడచ్చు కానీ సుఖము ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ కూడా దుఃఖమే వస్తుంది. అంటే ఈ మనసు ప్రభావంతో ఉన్నంత వరకు మనము దుఃఖంలోనే ఉంటాము. అంటే బంధంలో ఉన్నంత వరకు కూడా దుఃఖంలోనే ఉంటాము. ఆనందంగా జీవించాలి అంటే మనము ధ్యానం చేసి ధ్యానం పొందవలసిందే అని పత్రిజీ గురువు చెప్తున్నారనమాట. మరి ఈ విధంగా ధ్యానంలోకి వచ్చాక మనము ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఈ ప్రాపంచం అంటే ఏంటి, దేహం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆ కొంతకాలం ఉండి వెళ్ళిపోయేటివే. శాశ్వతమైన ఈ శాస్త్రాలు, వేదాలు చెప్తున్నటువంటి జ్ఞానం, ఈ ధర్మం, సత్యం ఆచరించినదే మన ఆత్మలో నిక్షిప్తమై అవుతుంది. అదే ఆనందాన్ని ఇస్తుంది. అదే మన ఇహలోకంలోను పరలోకంలోనూ ఉన్నతంగా ఎదగడానికి ఇవే జ్ఞానమే తోడ్పడుతుంది అని మన సద్గురువులు గారు తెలుసుకుని మనము అట్టి సాధనను చేస్తున్నాం అనమాట. మనం అందరము ఎంతో అదృష్టంగా భావించవచ్చు. ఇటువంటి మార్గంలో ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో. మరి ఈ జూమ్ లో 4-5 మందే ఉన్నాం అంటే మనకు మాత్రమే అర్హత ఉంది కాబట్టి మనం ఉన్నాం. అంటే అందరూ రావచ్చు, కానీ వాళ్ళ ఎవరెవరి అర్హతను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటాం అనమాట. ఎవరెవరి స్థితిని బట్టి వాళ్ళు. మరి అటువంటి గొప్ప మార్గం ఈ ధ్యాన మార్గం. ధ్యానం అంటేనే భగవంతుడితో ఉండడం.
చూడండి, ధ్యానం అని మనం పూజ చేస్తే భగవంతుడితో ఉండడం కాదు, అదో ఇంద్రియాలతో చేస్తూ ఉంటాం. అంటే ధ్యానం అంటేనే భగవంతుడితో ఉండడం. కళ్ళు మూసుకుంటే ధ్యానం కాదు అని ఆ కళ్ళు మూసుకుంటారు, ఏం ధ్యానం అది, మీరు నిద్రపోతాడరు అంటారు. నిద్రపోని, కుదరని, కుదరకపోని మన ధ్యాస ఏంటి? భగవంతుడితో ఉండాల. భగవంతుడి కటాక్షం, భగవంతుని కృప, ఆయన కృపతో ఆయన పొందాలనే కాంక్షతోనే మనము ధ్యానం చేస్తుంటాము. కాబట్టి ధ్యానం అంటేనే భగవంతుడితో ఉండడం, భగవంతుడిని చేరే ఏకైక మార్గం ధ్యానం. అదే ఆనంద స్థితి, దుఃఖరాహిత్య స్థితి, జన్మ లేని స్థితి, ఇహలోకంలోను పరలోకంలోను ఉన్నతంగా ఉండడానికి ఈ ధ్యానం ఒక్కటే మార్గం. కానీ ఎన్ని తెలివితేటలున్నా, ఎంత సంపాదించుకున్నా ఆనందంగా ఉండలేము. సంతోషం వస్తుంది కానీ తర్వాత మళ్ళీ దుఃఖమే అని మనము ఈ ధ్యానంలోకి వచ్చాక తెలుసుకున్నాం. కాబట్టి మనకు కావాల్సింది ధ్యానము, జ్ఞానమే అని మనము అవగాహన చేసుకున్నాం. మరి రాజలక్ష్మి అమ్మగారు ఒక 5 పాయింట్లు 6 పాయింట్లు చెప్పారనమాట. అంటే ఈ ధ్యానంలోకి వచ్చినాము, ఏ విధంగా ఉండాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే ధ్యాన సాధనలో ఎదగలుగుతాము అన్న విషయాలు కొన్ని చెప్పారనమాట. నెంబర్ 1 వచ్చి, మన ఎప్పుడు మనసును ధ్యానంలోకి వచ్చాక మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. నెంబర్ 1, మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలన్నమాట ధ్యాన సాధనలోకి వచ్చాక. నెంబర్ 2 వచ్చి, ప్రాపంచకానికి, దేహానికి ఎంత మాత్రము ఇవ్వాలో ప్రాధాన్యత అంత మాత్రమే ఇవ్వాలి, అంటే తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. నెంబర్ 2, ప్రాపంచకానికి, దేహానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నెంబర్ 3 వచ్చి, నెంబర్ 3, ఆత్మ కంటే ఏ విషయాలు గొప్పవి కావు. ధ్యాన సాధనలోకి వచ్చాక ఆత్మ కంటే ఏ విషయాలు గొప్పవిగా కాదు. నెంబర్ 4, శ్రద్ధ, వైరాగ్యం, అభ్యాసం ఉండాలి. ధ్యాన సాధనలోకి వచ్చాక శ్రద్ధ, వైరాగ్యం, అభ్యాసం ఉండాలి. నెంబర్ 5 వచ్చి, నెంబర్ 5, పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన భావనలు ఎవరికైతే ఉంటాయో వారికే పరమాత్మ కృప లభిస్తుంది, పరమాత్మ కృప ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి 5 పాయింట్ చెప్పిన ఫస్ట్ నెంబర్ 1 వచ్చి, మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి ధ్యానంలోకి వచ్చాక అని చెప్పడం జరిగింది. అంటే మనము ప్రపంచంలో ఉన్నాం, సృష్టిలో ఉన్నాం, మనకు మన మనసు, మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మనకు అలజడి, ఆందోళనగానే ఉంటుందన్నమాట మన మనసు. ఎందుకంటే ఇదంతా కూడా మనసు ప్రభావమే. ఎందుకు ఆ అలజడులు, ఆందోళనలు ఉన్నాయి అంటే వీటన్నిటికీ కారణం బంధమే. మరి మనం బంధంలో ఉంటే మన మనసు ఎప్పుడు కూడా మనసు ప్రభావంతో ఉంటాం కాబట్టి అలజడులు, ఆందోళనగానే ఉంటుంది మన మనసు. ఎందుకు ఆ విధంగా ఉంటుంది అంటే బంధమే కారణమని. అందుకే బంధంలో ఉన్నాం కాబట్టి ఉంటే కనుక మనము, అంటే దేహ దృష్టితో ఉంటే గనక మనం మనసు ప్రభావంతో ఉంటే వర్తమానంలో జీవించలేకపోతున్నాము. కారణం ఏంటి అంటే కూడా బంధమే అని చెప్పడం జరిగింది. కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా, మన బంధంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా తల్లడిల్లిపోతూ ఉంటామన్నమాట. ఎందుకు అంటే మనము మనసు ప్రభావంతో ఉన్నాం, అలజడిలో ఆందోళనలతోనే మనము ఎక్కువ ఉంటాం కాబట్టి. కాబట్టి ఆ విధంగా ఉండడం, మనసు ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణం బంధమే అని మనం చెప్పుకోవచ్చు. వర్తమానంలో జీవించలేకపోతున్నాం అంటే, వర్తమానంలో జీవించడము అంటే మనము నేను ఆత్మ అన్నట్టుగా ప్రస్తుతం ఏంటి, నేను చేయవలసింది ఏంటి అన్నట్టుగా జీవించలేకపోతున్నాం. ఎందుకు అంటే బంధమే కారణమని చెప్తున్నారు. మరి పత్రిజీ గురువు దగ్గర మనం ఏం నేర్చుకున్నాము, చట్టపర్తి గురువు దగ్గర మనం ఏం నేర్చుకున్నాము అంటే, గురువులు ఏం చెప్తున్నారు అంటే, ధ్యానంలోకి వచ్చాక మనకు ఫస్ట్ కర్మ సిద్ధాంతం నేర్పిస్తారు. ఎవరి కర్మలను బట్టి వాళ్ళ జన్మ ఉంటుంది, ఎవరి కర్మను బట్టి వాళ్ళ జన్మ ఉంటుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా మనము తల్లటిల్లిపోకూడదు, వాళ్ళ అవసరాలను చూడాలి. జ్వరం వచ్చింది, ఒక యాక్సిడెంట్ అయింది, మనం వాళ్ళతో పాటు ఏడుస్తా కూర్చోకూడదు. వాళ్ళ అవసరాలను మనం చూడాలి. ఎందుకు అంటే వాళ్ళకి అదైపోయింది, ఇదైపోయింది అని మనము
బాధపడకూడదు. ఎందుకంటే వాళ్ళ జన్మను బట్టి వాళ్ళ కర్మ ఉంటుంది. మరి ఒక పసిబిడ్డ ఉన్నాడు, ఒక జన్మ తీసుకుంటాడు, ఒక వారం ఉంటాడు, 3 రోజులు ఉంటారు, చనిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ జన్మ అలా ఉంది, వాళ్ళు అలా తీసుకొచ్చుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మరి అక్కడ పాపం చేశాడా, పుణ్యం చేశాడా అవన్నీ కాదు, ఎవరి కర్మలను బట్టి వాళ్ళ జన్మ ఉంటుంది అని కూడా ఎగ్జాంపుల్ గా చెప్పడం జరిగింది. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే, ఏ అలజడులు ఏ ఆందోళనలు వచ్చినా కూడా అందరూ ఆత్మస్వరూపులే. వాళ్ళ జన్మలను బట్టి వాళ్ళ కర్మలను బట్టి మనమైనా వాళ్ళైనా అనుభవించాల్సిందే. వాళ్ళు ఆత్మస్వరూపులే, నేను ఆత్మస్వరూపునే అని ఎప్పుడైతే స్వరూపులమే అని మనం అనుకుంటూ సాధన కొనసాగిస్తూ, నేను ఆత్మను అని ఎప్పుడైతే అనుకుని సాధన చేస్తూ ఉంటామో, తీవ్రంగా చేస్తూ ఉన్నప్పుడే మనసు ప్రశాంతత వచ్చి, ప్రశాంతమైన మనసులోనే పరమాత్మ ఉంటాడు అని మనకు చెప్పడం జరిగింది మేడం. కాబట్టి మనం అవన్నీ మర్చిపోవాలి, వాటినన్నిటినీ పట్టించుకోకూడదు. అవన్నీ కూడా అన్ని విషయాలలో ఉంటూ వాటిని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి మనం సాధన మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న మనసులోనే పరమాత్మ ఉంటాడు అని చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా ఉన్నప్పుడే మనము ఆత్మస్వరూపులుగా ఆత్మకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటే సాధన బాగా కుదురుతుంది. చక్కగా మనం ఆనందంగా ప్రశాంతంగా ఉండవచ్చు. మరి కర్మలు ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, మనసుకి ఎందుకు ఇంత అలజడులు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి అంటే మనకు సాధన లేకనే ఉన్నాయి, మనసు ప్రభావంతో ఉండబట్టే ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటికీ మన కర్మలు కూడా పోవాలి అంటే ఇవన్నిటికీ మనసు ప్రభావంతో ఉన్నాయి. మన కర్మలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసిన కర్మలు మనమే అనుభవించాలి కాబట్టి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది, కర్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మానామని. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానం పొందుతామో మన కర్మలను మనమే దగ్ధం చేసుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది, తన కుమారుడు శాంబునికి కుష్ఠవ్యాధి వచ్చిందనమాట. మరి అంతటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన కుమారుడికి కుష్ఠవ్యాధి వచ్చిందని దుఃఖించాడు, ఏడ్చిపోయాడు. మరి అటువంటి సమయంలో తను ఎంత గొప్పవాడు, ఈ సృష్టిని సృష్టించిన అంతటా ఆయన ఉన్న అంతటా పరమాత్మే మరి దుఃఖించబోయాడనమాట. అప్పుడు మర్చిపోయాడు, ఏంటి బంధంలో పడి మర్చిపోయాడు తాను ఎవరు అన్నది కూడా. అప్పుడు నారద మహర్షి వచ్చి, స్వామి నువ్వు ఎంతటి గొప్పవాడివి, నువ్వు సాధనా ప్రక్రియ నీకు తెలుసు కదా, నువ్వు బోధించి నువ్వు దుఃఖించడం ఏంటి అని చెప్పినప్పుడు అని సాధనా ప్రక్రియ బోధించు, నువ్వు దుఃఖించడం ఏంటి అని చెప్పినప్పుడు వాళ్ళ నారద మహర్షి శ్యాముని శ్రీకృష్ణ పరమాత్మ గుర్తు చేస్తే అప్పుడు దుఃఖం నుండి బయటపడి శ్రీకృష్ణ పరమాత్ముడు తన కుమారుడికి సాధనా ప్రక్రియను, ఈ ధ్యాన సాధనే బోధించాడనమాట. అప్పుడు తన కుష్టి వ్యాధిని శాంబుడు సాధన చేసి తన కుష్టి వ్యాధిని పోగొట్టుకోగలిగాడు. మరి అంతటి పరమాత్మే తన కుమారుని కర్మ తీసేయలేకపోయాడు. మరి మనము మన కుటుంబంలో మనకి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా అన్ని మన కర్మల కొద్దే మనం చేసుకున్నట్టువే మనకు వస్తూ ఉంటాయి. వాటి కోసం మనం దుఃఖించకూడదు, ఆందోళన పడిపోకూడదు అని చెప్పడం జరిగింది. నేను ఆత్మను అని, మన శరీరంలో ఆ పరమాత్మే ఉన్నాడు, అంతటా అందరిలోనూ ఆ పరమాత్మే ఉన్నాడు అన్నది మనం ఎప్పుడైతే మనము గుర్తు చేసుకుంటూ ఉంటామో అప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉండొచ్చు, మన కర్మలను మనమే దగ్ధం చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఉంటేనే మనం అలజడులు ఆందోళనలు లేకుండా ఉండగలుగుతాము అన్నది మనం ఈ పాయింట్ లో మనము అర్థం చేసుకోవచ్చు. మరి ప్రాపంచిక ధ్యాస, దేహ ధ్యాస ధన సాధనలోకి వచ్చాక తగ్గించుకోవాలి నెంబర్ 2 చెప్పుకుందాం మేడం. మరి ఈ దేహ ధ్యాస ప్రాపంచిక ధ్యాస తగ్గించుకోవాలి ధ్యాన సాధనలోకి వచ్చాక. మరి ఎందుకు అంటే మనము ప్రపంచంలో జీవిస్తున్నాం, ఈ సృష్టిలో జీవిస్తున్నాం, ఈ దేహం తెచ్చుకున్నాం, దేహదారులో మనం ఈ దేహానికి మనం కావలసిన
ముక్తి కోసము మనము వ్యాపారం చేయొచ్చు, పనులు చేయొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, సంపాదించుకోవచ్చు. కానీ వాటినే పట్టుకొని ఉండకూడదు. అవసరాలకు పరిమితం కావాలి. అవసరాలకు మించి ఉండకూడదు. ఎందుకు అంటే అవంతా మనకు అవసరాలకు వరకే, ఈ శరీరం ఉన్నంత వరకే. మనకు కావాల్సింది ఏంటి? నేను ఆత్మను, ఈ సాధనలోకి వచ్చాం, సాధన చేస్తున్నాం, నేను భగవంతుణ్ణి అని తెలుసుకున్నాం, నేను ఆత్మ అని తెలుసుకున్నాం, సత్యం అని తెలుసుకున్నాం. మరి ఆ సత్యానికి కావలసిన ధ్యాన సాధన చేస్తూ ఉంటే మనం మెల్లిమెల్లిగా ఇవన్నీ కూడా ప్రాధాన్యత తగ్గించి ఆత్మకే ప్రాధాన్యత ఇస్తాం. ఏ విధంగా అంటే అందరిలో ఉండాలి, మళ్ళీ అన్నిటిలో ఉండాలి, భగవంతుడిలాగా సాక్షిగా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టు ఎలా నీటిని అంటించుకోదో అలాగే మనలోనే పరమాత్మ ఉండి మనల్ని ఎలా అంటించుకోకుండా ఈ శరీరం వదిలేసి మనం వెళ్ళిపోతామో ఆ విధంగా సాక్షిగా అన్నిటిలో ఉండాలి పరమాత్మ లాగా. అంటే ఎందుకు అంటే మనం భూమి మీదకి వచ్చింది ఈ శరీరం తీసుకుని పాఠాలు నేర్చుకుని అనుభవం పొందడానికి, కష్ట సుఖాల నుండి వీటి నుండి అనుభవం పొందుతూ జ్ఞానం పొందడానికి మనం భూమి మీదకి వచ్చినాము. ఎందుకంటే ఎందుకు ఈ జ్ఞానం పొందాలి అంటే ఉన్నతంగా ఎదగడానికి, ఉన్నత లోకాలు చేరడానికి, ఆ పరమాత్మ సత్యలోకం చేరడానికే ఈ దేహం వెళ్తున్నాము. అంతేకాని ఈ దేహం ఇది శాశ్వతం కాదు, ఇక్కడ వదిలిపోయేది అన్నది మనం ఎప్పుడు అవగాహన చేసుకోవాలన్నమాట. ధ్యాన సాధనలోకి వచ్చాక ధ్యానం చేస్తున్నాము కళ్ళు మూసుకుని ఏదో పొందుతున్నాము అన్నది ఏమి పొందినా కూడా ఇక్కడ వదిలి మనం వెళ్ళిపోయేదే. మనం పొందిన జ్ఞానమే మనతో వస్తుంది అన్నది మనము అవగాహన చేసుకుంటూ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే జ్ఞానానికే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. మరి అదే విధంగా బుద్ధుడు కూడా చెప్పడం జరిగింది. అవసరాలకు పరిమితమయ్యి మన సాధన అంతా కూడా మనం జ్ఞానం పొందడానికే బుద్ధుడు కూడా చెప్పడం జరిగింది. ఉపనిషత్తుల్లో కూడా జ్ఞానానికే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము అవసరాలకు పరిమితమయ్యి మన సాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి. భగవంతుడిలాగా అందరిలో ఉంటూ అన్నిటిలో ఉంటూ సాక్షిగా ఉండాలి, అందరినీ ఆత్మస్వరూపులుగా చూడాలి అన్నదే ఇక్కడ మనము తెలుసుకున్నాం అన్నమాట. ధ్యాన సాధనలోకి వచ్చాక ఈ విధంగా ఉండాలి అని. మరి ఆత్మ గొప్పదా, అన్ని విషయాలు గొప్పదా, ఇది తెలుసుకుందాం ఇప్పుడు. ఆత్మ కంటే ఆత్మ కంటే ఆత్మ కంటే ఏ విషయము గొప్పవి కాదు. మరి ఈ సృష్టి గొప్పదా, సృష్టిలో సృష్టించినవి గొప్పవా అంటే ఈ సృష్టిలో సృష్టించినవి గొప్పవి కాదు. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త పరమాత్మే గొప్పవాడు. మరి మనము ఎప్పుడు తెలుసుకోవాలి, ఈ సృష్టిని సృష్టించిన ఈ ఆ పరమాత్మ మన శరీరంలోనే ఉన్నాడు, మన శరీరంలో ఉన్నాడు. నేను ఆత్మే, అందరూ ఆత్మస్వరూపులే అని ఎప్పుడు మరి నిరంతరము మనం విచారణ చేసుకుంటూ మనము ఆ పరమాత్మకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ పరమాత్మే లేకపోతే నా శరీరంలో నేను కదలలేను కదా, నిద్ర లేచి నేను ఈ కాలుకి కూడా కింద తీసి పెట్టలేను కదా, ఆ పరమాత్మ శక్తే కదా నన్ను నడిపిస్తున్నది అన్న సత్యాన్ని మనము ఎప్పుడు నిరంతరము మనం గుర్తు చేసుకుంటూ సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే మనం ప్రాధాన్యత ఇస్తూ ఆయన్ను పొందాలి అంటే తీవ్రమైన సాధన చేస్తూ మనము ఆయన్ని పొందడానికే మనము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అదే ఎరుకులో ఉండాలి. నేను ఆత్మను అన్న ఎరుకులో ఉన్నప్పుడే మనము ఈ సాధన కూడా బాగా కుదురుతుంది, మనం ఆ పరమాత్మ మీద దృష్టి పెట్టగలుగుతాము అన్న విషయం తెలుసుకున్నాం అన్నమాట. మరి విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకోవాలి. ప్రాపంచిక విషయాల పట్ల ఆత్మే గొప్ప కాబట్టి విషయాలను మనము ఆసక్తి తగ్గించుకున్నప్పుడే మనము ఆత్మ జ్ఞానం పొందగలుగుతాము. మేడం రాజలక్ష్మి మేడం చెప్తా ఉంటారు, ఆ విషయాల పట్ల ఆసక్తి ఉన్నప్పుడు మనకు అది ఎక్కువ ఇది తక్కువ, వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు మనకు అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరిగినప్పుడు ఆత్మ జ్ఞానము అవ్వదు. ఎప్పుడైతే మనం సాధన చేసినప్పుడే మనము జ్ఞానం పెంచుకోగలుగుతాము అన్న విషయం అవగాహన చేసుకోవాలన్నమాట. మరి ఈ విధంగా
ఆత్మ కంటే ఏ విషయాలు గొప్పది కాదు సృష్టిలో. అంతా కూడా సృష్టిని సృష్టించిన ఆ పరమాత్మే నేను, నేనై ఉన్నా, నా శరీరంలో ఉన్నది అన్న ఎరుకతో జీవించినప్పుడే మనకు సాధన చక్కగా కుదురుతుంది, మన ప్రయత్నం బాగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇంకా నెంబర్ 4 వచ్చి శ్రద్ధ, వైరాగ్యం, అభ్యాసం. మరి శ్రద్ధ అంటేనే భగవద్గీతలో ఏం చెప్పారు? శ్రద్ధావాన్ లభితే జ్ఞానం. శ్రద్ధ ఉన్న వారికి ఆత్మ జ్ఞానం లభిస్తుంది అని కూడా మన గురువులు మనకు చెప్తూనే ఉంటారనమాట. మరి ఈ శ్రద్ధ ఎలా వస్తుంది అంటే ప్రతిరోజు నేను ఇంకా మరి సాయిబాబా కూడా శ్రద్ధ సబూరి అని కూడా చెప్పడం జరిగింది. అన్నిటిలోనూ ఉంటాను నేను, ప్రతి జీవిలోనూ ఉన్నాను, ఏ జీవికి ఆకలి తీర్చినా నాకు ఆకలి తీర్చినట్లే అని షిరిడి సాయిబాబా కూడా చెప్పడం జరిగింది. ఏ జీవికి, ఒక పిల్లికి కాదు, ఒక కుక్కకు కాదు, ఏ జీవికి ఆకలి తీర్చినా కూడా నాకు ఆకలి తీర్చినట్టే, నేను ఆత్మనే అన్నిటిలో ఉన్నాను అని కూడా షిరిడి బాబా చెప్పడం జరిగింది. శ్రద్ధావాన్ లభితే, ఇప్పుడు శ్రద్ధ ఉన్న వారికి ఆత్మజ్ఞానం లభిస్తుంది. మనము శ్రద్ధగా సాధన చేస్తూ నేను భగవంతుణ్ణి పొందాలి అన్నప్పుడే మనకు చక్కగా సాధన కుదురుతుంది, ఆ జ్ఞానం పొందగలుగుతాం. అట్టి గొప్పవాడి జ్ఞానాన్ని మనము పొందగలుగుతాం. అట్టి గొప్పవాడు ఎవరు అంటే ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని మనము అనుభూతి పొందాలంటే తీవ్రమైన సాధన శ్రద్ధతో చేసినప్పుడే ఆ కృపా కటాక్షం పరమాత్మకు దగ్గర అవుతాము అన్నది నాకు అవగాహన అయింది. శ్రద్ధ లేనిదే మనము ఈ ఈ జ్ఞానం పొందలేము, మన వల్ల కాదు. శ్రద్ధ ఎంతో ఉండాలి సాధనలోకి వచ్చాక అనేది నాకు అర్థమైంది. మరి వైరాగ్యం, వైరాగ్యం అంటే మమకారం వదలడం. ఇక్కడ త్రికరణ శుద్ధి ఉండాలి, త్రికరణ శుద్ధిగా ఉండాలి మన మాట, మన ఆలోచనలు, మన పనులు త్రికరణ శుద్ధిగా ఉండాలి. అంటే ఉన్నప్పుడే మనము మమకారం వదులుతాం, అంటే అందరినీ ఆత్మస్వరూపులుగా చూస్తాము. అప్పుడే మమకారం వదులుతాం, అంటే వాళ్ళు ఆత్మస్వరూపులే, నేను ఆత్మస్వరూపునే. కాబట్టి నేను దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా? భూమి మీదకి వచ్చింది వైరాగ్యం అంటే ఆ భగవంతుడిని పొందడానికి, ఆయన మీద మమకారం పెంచుకోవాలి, ఆయన్ను పొందాలి, వీటి అందరి మీద తగ్గించుకోవాలి మమకారము అన్నది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ వైరాగ్యం అంటే చూడండి, శంకరాచార్యులు నిర్వాణంలో కూడా చెప్పడం జరిగింది. ఇహ అమూత్ర ఫలభోగ విరాగము అని. అంటే ఇహలోకంలోను పరలోకంలోను మనం ఎలాంటి కోరికలు, సుఖ భోగాల పట్ల ఎలాంటి కోరికలు, ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు. అంటే వాటి మీద మమకారం ఉండకూడదు, అవి కావాలనే కోరికలు ఉండకూడదు. మనం చేసేది చేస్తూ ఉంటే రావాల్సింది వస్తుంది, వాటినే పట్టుకుని ఉంటే మనము భగవంతుణ్ణి పొందలేము. కాబట్టి వాటన్నిటి మీద మమకారం వదలాలి, వదిలినప్పుడే మనము ఉన్నతంగా ఎదగలుగుతాము. వైరాగ్యం మనము భక్తి పరంగా అంటే జ్ఞానపరంగా ఎదగలుగుతాము అన్నది నాకు అర్థమైంది. వీటన్నిటి మీద మమకారం తగ్గించుకోవాలి, బంధంలో కావచ్చు, కోరికల పట్ల కావచ్చు, ధనము అన్నిటి పట్ల తగ్గించుకోవాలి. అవసరాలకు పరిమితం అవుతూ నేను భగవంతుని పొందాలి అన్న కటాక్షం, అన్న కాంక్ష మనలో ఉండాలి. అప్పుడే ఆ ముముక్షత్వానికి ముందుగా వెళ్ళగలుగుతాము అన్నది నాకు అర్థమైంది. మరి అభ్యాసం, అభ్యాసం అంటే ప్రతిరోజు ధ్యానాభ్యాసం చేయాలి, సరైన సాధన, సరికాని అభ్యాసం కాదు, సరైన అభ్యాసం చేసినప్పుడే మనము మన పత్రిజీ గురువు గారు మనము మెల్లిమెల్లిగా మనము పరమాత్మకు చేరుకోగలము, మనము మెల్లిగా పరమాత్మను చేరుకోగలము అని మనకు అర్థం అవుతుంది అనమాట. ఒకేసారి చేరుకోలేము. ఈ రోజు కుదిరింది నేను చేయను, రేపు కుదరలేదు నేను చేయను, ఈ రోజు కుదిరింది నేను చేసిన అని కాదు. ఈ ధ్యానాభ్యాసాన్ని ప్రతిరోజు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మనము పరమాత్మకు చేరువు కాగలము అని మనకు అర్థమవుతుంది. గురువులు కూడా అదే బోధిస్తున్నారు. మరి ఇప్పుడు 4 పాయింట్లు చెప్పుకున్నాం. 5వ పాయింట్ వచ్చి పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన భావనలు
ఎవరికైతే ఉంటాయో వారికి పరమాత్మ కృప ఉంటుంది అని చెప్పారు. మరి పవిత్రమైన భావనలు, పవిత్రమైన ఆలోచనలు ఎవరుకుంటాయి అంటే ఒక జ్ఞానికే ఉంటాయి. ఆ సచ్చీలంలో ఉన్న ఒక పురుషోత్తముడికే ఉంటాయి. మరి అట్టివారు ఏం చేస్తారు అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఒకరిది దోచుకోరు, ఒకరిది తీసుకోరు. ఊరికే ఏమిచ్చినా తీసుకోరు. వాళ్ళు వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని బోధిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నది ఒకరికి పంచాలి అని చూస్తారనమాట. వాళ్ళ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ కింది వారికి ఉన్న ధ్యానులకు కావలసిన వాళ్ళ అవసరాలు మాత్రమే చూస్తూ వాళ్ళను ఉన్నది పంచుతారనమాట. మరి పూర్ణ జ్ఞానం అంటారు. మరి పూర్ణ జ్ఞానం పొందిన వాళ్ళు అంటారు, నేను బుక్కుల్లో చదువుతున్నాను, నేను ఎన్నో బుక్కులు చదువుతున్నాను, నేను ఎంతో సాధన చేస్తున్నాను, నేను ఎంతో జ్ఞానం పొందాను, పూర్ణ జ్ఞానం కూడా పొందాను అంటారు. పూర్ణ జ్ఞానం పొందినంత మాత్రాన మోక్షం రాదు. తానంతట తాను పొందినాను అనుకుంటే తానుకు వచ్చిన జ్ఞానాన్ని ఇతరులకు బోధించినప్పుడే పూర్ణ జ్ఞానం పొంది మోక్షాన్ని పొందగలుగుతారు అని రాజలక్ష్మి మేడం గారు చెప్పడం జరిగింది. మరి ఎంత జ్ఞానం పొందినా ఇతరులకు బోధించాలి, ఇతరులకు పంచాలి. అప్పుడే మోక్షానికి పూర్ణ జ్ఞానులై మోక్షం పొందగలుగుతారు అని చెప్పడం జరిగింది. మరి అటువంటి ఆలోచనలో ఉన్న వారు ఏం చేస్తారు అంటే ఇతరులకు తనకు తెలిసిన జ్ఞానాన్ని, ధనాన్ని పంచుతారు అని చెప్పడం జరిగింది. ఒకరిది తీసుకోరు, దోచుకోరు. మరి అలా చేస్తూ ఉన్నప్పుడే మరి పవిత్రమైన భావనలతో ఉన్నప్పుడు వాళ్ళ ప్రయత్నం కూడా చక్కగా ఉంటుంది, వారి సాధన కూడా చక్కగా కుదురుతుంది. ఆ సాధన చక్కగా కుదిరినప్పుడు సాక్షాత్తు ఆ పరమాత్మను, ఆ పరబ్రహ్మను పొందగలుగుతాము అన్నది ఈ సబ్జెక్ట్ లో మనము తెలుసుకోవాల్సిన అంతా కూడా. మరి సాధనలోకి వచ్చాక ఈ విధంగా ఇన్ని విషయాల మీద మనం దృష్టి పెట్టినప్పుడే మనం ఎరుకుతో, నేను ఆత్మలోని ఎరుకుతో ఉన్నప్పుడే ఆ శక్తే నన్ను నడిపిస్తుంది. ఆ శక్తే నాలో లేకపోతే, ఆ ఆత్మే నాలో లేకపోతే నేను శవాన్ని అని ఎప్పుడైతే మనము తెలుసుకొని ఆచరిస్తూ ఆ దృష్టి భగవంతుడి మీద పెట్టి నడిపిస్తున్న ఆ పరమాత్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము ఎప్పుడు ఈ సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మనం కూడా మన ప్రయత్నం, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన గుణాలు అన్ని కూడా త్రికరణ శుద్ధిగా ఉంటాయి. చక్కగా సాధన కుదురుతుంది అని చెప్పుకోవచ్చు. మరి భూమిని అన్ని వస్తువులు ఆకర్షిస్తాయి. భూమిని అన్ని వస్తువులు ఆకర్షిస్తాయి. మరి సచ్చీలం ఉన్న సత్పురుషులను ఒక ప్రపంచమంతా ఆకర్షిస్తుంది. సచ్చీలమున్న సత్పురుషులను ప్రపంచమంతా కూడా ఆకర్షిస్తుంది. చూడు, భూమి వస్తువులను మాత్రమే ఆకర్షిస్తే ఈ సచ్చీలంలో అంటే సత్యంలో జీవిస్తూ సత్యాన్నే బోధిస్తూ సత్యంని ఆచరిస్తున్న సత్పురుషులను ప్రపంచమంతా కూడా ఆకర్షిస్తుంది. అట్లా ఆ విధంగా ఆకర్షిస్తూ ప్రపంచమంతా ఇప్పుడు ఆకర్షిస్తున్నది అంటే తటవర్తి గురు దంపతులను కావచ్చు, మన బ్రహ్మర్షి పత్రిజీ గురు దంపతులను కూడా ఈ ప్రపంచమంతా ఆకర్షిస్తూ అందరినీ దుఃఖరహిత స్థితిలో ఆనందమయం చేస్తున్న ఈ గురు దంపతులందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మేడం. మీకు అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ తరఫున చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు. మరి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, తర్వాత శరీర పరంగా కానీ లేదా ప్రాపంచికంగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, తర్వాత పవిత్రమైన ఆలోచన, పవిత్రమైన భావాలు కలిగి ఉండాలి. ఇలా మీరు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని చక్కగా అందించారు. మరి థ్యాంక్ యూ మేడం. తిరిగి మళ్ళా రేపు ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు ధ్యానం, తర్వాత 11:30 నుంచి 12 గంటల వరకు మనకి మరొక చక్కటి కాన్సెప్ట్ గురించిన జ్ఞానాన్ని అందివ్వడానికి మరొక మాస్టర్ ద్వారా మనం అందుకుందాం. మరి ఇప్పుడు ఉన్నారా మేడం? ఇప్పుడు ఉన్నారా 12 నుంచి? లేదు మేడం, ఇప్పుడు అయిపోయింది. రేపు మళ్ళా ఇదే కార్యక్రమంలో కలుసుకుందాము అని చెప్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.
చెప్పిన సబ్జెక్ట్ అర్థమైందా మేడం? నేను చెప్పిన సబ్జెక్టు. అర్థమైంది. ఓకే. ప్రతి పాయింట్. ఓకే, సెషన్ ఎండ్ చేస్తామా మేడం? సెషన్ అంటే ఈ అమృత వాక్యాలతో సెషన్ ఎండ్ చేస్తుందా? ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఓకే, క్లోజ్ చేయండి. అమృత వాక్యాలు ఎండ్ చేస్తుందాం ఫ్రెండ్స్, అందరం అన్మ్యూట్ చేస్తుందా? అహింస పరమః, అహింసా పరమో ధర్మః, ధర్మో రక్షతి రక్షితః, ధర్మో ధర్మో రక్షతి రక్షితః, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, జయతే, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జయ హో జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, జయ హో జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్, జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జయ హో జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జయ హో జయ హో జయ హో జయ 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 హో. జయ హో జయ హో జయ హో జయ హో జయ 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 హో. మళ్ళా నైట్ సెషన్ ఉంటుంది ఫ్రెండ్స్, నైట్ 9 to 9:30 వరకు ధ్యానం, 9:30 నుంచి 10 గంటల వరకు మరి భగవద్గీత గురించి ఒకటి జ్ఞానాన్ని అనుకున్న నైట్ సెషన్ లో మనం జాయిన్ అవుతాం ఫ్రెండ్స్. అలాగే అపోదీపోభవ కార్యక్రమం మనం కలుసుకుంది. మరి ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందిస్తుంది టీం జగత్ పత్రిజీ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మేడం, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.